హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం తెలివి తక్కువ పులి అనే చందమామ కథని చెప్పుకుందాం. అనగా అనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక రైతు ఉన్నాడు. అతను ఒక రోజున తన ఎద్దులను తోలుకుపోయి పొలము దున్నుకుంటూ ఉండగా ఒక పులి వచ్చి అతన్ని మర్యాద చేసి అంతా క్షేమమా అని కుశల ప్రశ్నలు వేసింది. ఆ రైతు దేవుని దయ వల్ల తను క్షేమమేనని చెప్పాడు. పులి మళ్ళీ ఇలా అంది, నీవు క్షేమంగా ఉన్నందుకు నాకు చాలా సంతోషం. ఇప్పుడు నీ 2 ఎద్దులను తినమని దేవుడు నన్ను పంపాడు. దేవుడు ఎలా చెబితే అలా నీవు చేస్తావు గనుక నీ ఎద్దులను రెంటినీ విప్పి నాకు ఆహారంగా ఇవ్వు అని. పులి ఇలా అనేసరికి కాపుకు తగని భయమేసింది. ఏమి చేయటమా అని ఆలోచించసాగాడు. అలా ఆలోచించగా కాపుకు ఒక ఆలోచన తట్టింది. పులిమామా, పులిమామా, నీవు చెప్పింది ఏమాత్రమూ న్యాయం కాదు. ఏ దేవుడైతే నిన్ను నా ఎద్దులను తినమని పంపాడంటున్నావో ఆ దేవుడే నన్ను ఈ ఎద్దుల సాయంతో భూమిని దున్నుకుని జీవించమన్నాడు. కనుక నువ్వు నీ ఆహారం కోసం ఇంకెక్కడైనా ప్రయత్నించు అన్నాడు. కానీ పులి అందుకు ఒప్పుకోలేదు. అదేమీ వీలుపడదు. అట్టే ఆలస్యం చెయ్యక వెంటనే ఎద్దుల్ని విప్పి నా ముందర పెట్టు. లేకపోతే నేనే వాటి పని పడతాను అని డబాయించింది. కాపు మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. ఈ పులి బాధ ఎలా తప్పించుకోవటమా అని. చటుక్కున ఒక ఉపాయం తోచింది. పులిమామా, పులిమామా, నీకు ఆకలి తీరటమే కదా కావలసింది. ఇంటి దగ్గర నాకో మంచి బలిసిన ఆవుంది. కాసేపు ఆగావంటే నేను ఇంటికి వెళ్ళి ఆ ఆవుని తెచ్చి నీకు ఇస్తాను. ఎద్దుల్ని మాత్రం వదిలిపెట్టు. ఎద్దులు లేకపోతే నాకు బ్రతికే లేదు అన్నాడు. పులికి మాత్రం ఎద్దులే కావాలనేం లేదుగా. దానికల్లా తన కడుపు ఎలాగైనా నిండితే చాలు. అందుచేత సరే అలాగే లేవయ్యా, అయితే త్వరగా పోయి నీ ఆవుని తోలుకురా అంది. ఇప్పటికి ఈ గండం గడిచింది గదా అని కాపు ఇంటిదోవ పట్టాడు. ఇంటికి చేరుకుని భార్యతో జరిగిన సంగతంతా చెప్పి తను ఆవుని పులికి ఆహారంగా ఇస్తానని చెప్పి వచ్చిన సంగతి కూడా చెప్పాడు. అంతా విని కాపు భార్య మండిపడింది. చాలేవయ్యా, మహా తెలివైన పని చేసుకొచ్చావు. ఆవుని ఇచ్చేస్తే పిల్లలకు పాలెక్కడి నుంచి వస్తాయి అనుకున్నావు? అదీగాక నాకు పరమాన్నం అంటే ఎంతో ఇష్టం. పాలు లేకపోతే నాకు పరమాన్నం ఎలా వస్తుంది? అందుకని ఆవుని ఇవ్వటానికి ఎంతమాత్రమూ వీల్లేదు. కావలిస్తే నీ ఎద్దుల్ని ఇచ్చుకో అని మొండికేసింది. ఓసి వెర్రిదానా, మనం ప్రాణాలు నిలుపుకోవాలంటే అన్నం కావాలి గాని పరమాన్నం లేకపోతే చచ్చిపోతామా? అన్నం కావాలంటే ధాన్యం కావాలి. ధాన్యం కోసం పొలం దున్ని పండించాలి. పొలం దున్నటానికి ఎడ్లు కావాలి. కనుక ఎడ్లని ఇచ్చుకుంటే మనం పస్తులుండాల్సిందే. కాబట్టి ఆవుని ఇచ్చుకుని ఈ ఆపద నుంచి తప్పించుకుందాం. లేదా నీకింకేమైనా ఇంతకంటే మంచి ఆలోచన తోస్తే చెప్పు, అలాగే చేస్తాను అన్నాడు కాపు. కాపు భార్య కాసేపు ఆలోచించింది. మెరుపులా ఆమెకి ఒక చక్కటి ఉపాయం తోచింది. సరే, నాకో మంచి ఉపాయం తట్టింది. దానివల్ల మనం ఎద్దుల్ని వదులుకోనక్కర్లేదు, ఆవుని వదులుకోనక్కర్లేదు. నువ్వు ఇప్పుడే పులి దగ్గరికి పోయి ఆవుని నా భార్య తీసుకుని వస్తోంది అని చెప్పు అని కాపుని పులి దగ్గరికి పంపించింది. సరేనని కాపు పులి దగ్గరికి వచ్చి ఇంటికి వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసి వచ్చాను. నా భార్య ఆవుకి పూజ చేసి ఇప్పుడే తెస్తుంది. కొంచెం ఆగు అని చెప్పాడు. సరేనంది పులి. ఇంతలో కాపు భార్య చీర బిగించి కట్టి ఒక గుర్రం మీద ఎక్కి అక్కడకు వచ్చింది. వస్తూనే పులివైపు చూస్తూ, అబ్బా, ఇందాకటి నుంచి వెతుకుతున్నాను. మూడో పులి ఎక్కడ దొరుకుతుందా అని. నా అదృష్టం కొద్దీ ఈ పులి దొరికింది. ఇవాల్టికి నాకు ఈ పులితో పూర్తిగా కడుపు నిండుతుంది అని బిగ్గరగా అంది. ఈ మాటలు చెవిని పడగానే పులి వెనక్కు తిరిగి చూడకుండా ఒకటే పరుగు లంకించుకుంది. కాపు తన భార్య పన్నిన యుక్తికి సంతోషించాడు.
మళ్ళీ పులి ఆ ఛాయలకి రానేలేదు. కాపు తన ఎద్దులతో మామూలుగా పొలం దున్ని పంట పండించుకుంటున్నాడు. కాపు భార్య, పిల్లలు ఆవు పాలతో ప్రతిరోజు పరమాన్నం వండుకుని తృప్తిగా తింటున్నారు. అంతటితో కథ కంచికెళ్ళింది, కలం జేబుకెళ్ళింది. ఇదండి 'తెలివి తక్కువ పులి' అనే చందమామ కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. 'తథాస్తు బ్రాహ్మడు' అనే కథ విందాం. ముక్తేశ్వరంలో ఒక కోనేరున్నది. ఆ కోనేటి చుట్టూతా కొన్ని ఇళ్ళు అగ్రహారంగా ఏర్పడినాయి. దానికి కోనేటి అగ్రహారం అని పేరు. అగ్రహారపు బ్రాహ్మలలో కుక్షిపావనమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నామకరణం మొదలుకుని పెళ్ళిళ్ళ వరకు నువ్వా నేనా అని చేయించగలరు. వాళ్ళ ఆదాయం కూడా పుష్కలంగానే ఉంటుంది. ఈ పురోహితులుగాక అగ్రహారంలో మరి 200 వరకు బ్రాహ్మణ గడప ఉన్నది. అయితే వీరికి మంత్రాలు అవి ఏమీ రావు. మరి వీళ్ళ వృత్తి ఏమిటయ్యా అని అడుగుతారేమో. వీరు కార్యకలాపాలకు వెళుతూ ఉంటారు. సభలలో సిద్ధమవుతారు. పురోహితులు మంత్రాలు ఏకరు పెట్టి ఆగినప్పుడల్లా వీళ్ళు తదాస్తు తదాస్తు అంటూ ఉంటారు. వీరికి చేతనైంది ఆ ఒక్క ముక్కే. ఇలా తదాస్తు అన్నందుకు గాను మహా అయితే కడుపు నిండా భోజనము, అర్ధణాకు మించని సంభావన దొరుకుతూ ఉంటుంది. వీళ్లను తదాస్తు బ్రాహ్మలంటారు. వీళ్ళు ఒక్కొక్క నాడు 5-6 కార్యాలకు వెళ్ళి అర్ధణా చొప్పున సంపాదిస్తారు. అనగా రోజుకి మొత్తం ఏ 3 అణాలో దొరుకుతుందన్నమాట. తదాస్తు బ్రాహ్మల జట్టులో చేరినవాడు సుబ్బావధాన్లు. 40 ఏళ్లు నెత్తిమీదికి వచ్చినా ఆయన ఆదాయంలో ఎదుగు బొదుగు లేకపోయేసరికి భార్య లచ్చమ్మ ఉండబట్టలేకపోయింది. ఏమండి, తోడి వాళ్ళంతా రోజు 10-15 రొండిన పెట్టుకు వస్తున్నారాయనే, మీరేమిటి తదాస్తు తదాస్తు అనుకుంటూ ఎన్నాళ్ళిలా కాలక్షేపం చేస్తారు? ఎన్నాళ్ళు ఎన్ని తదాస్తులు చెప్పి ఎన్ని అర్ధణాలు పోగేసుకు వస్తే మనకు కడుపు నిండుతుంది అంటూ చెప్పుకుని ఏడిచింది. ఎంత చేతకాని వాడైనా అవధాన్లకు పౌరుషం వచ్చింది. వెంటనే బయలుదేరి దూరదేశం వెళ్ళాడు. గట్టి పండితులను ఆశ్రయించాడు. అన్ని కార్యాలు చేయించటానికి తగిన మంత్రాలు క్షుణ్ణంగా నేర్చుకుని తిరుగా దేశం వచ్చేశాడు. సుబ్బావధాన్లు గొప్ప విద్వాంసుడని, పెద్ద సిద్ధాంతుల జాబితాలో చేరిపోయాడని పేరు పడింది. పెద్ద పెద్ద పౌరోహిత్యాలకు కూడా ఇప్పుడు అవధాన్లకు పిలుపులు రాసాగినాయి. ఇది చూచి అనాదిగా ఉంటున్న పురోహితులందరికీ కన్నెర్రనయింది. అబ్బా, ఎంత వాడవయ్యావోయి అవధాన్లు అని వాళ్ళు అసూయ చెందుతూ వచ్చారు. ఒకసారి ఒక గొప్పవారింట్లో పెళ్లి చేయిస్తున్నాడు సుబ్బావధాన్లు. మంత్రం చెప్పి సమస్త దేవతలను ఆహ్వానించాడు. మంత్రం పూర్తి కాగానే పూర్వపు అలవాటు చొప్పున ఒక్కసారి తదాస్తు అనేశాడు. పురోహితులందరూ ఎప్పుడు అదను వస్తుందా, ఎప్పుడు వీడికి ఉద్వాసన చెప్పిద్దామా అని కనిపెట్టుకుని ఉన్నారాయే. ఇప్పుడు వాళ్ళు అవధానులను దుయ్యబట్టారు. వీడికి ఏమీ చేత కాదండి, తదాస్తు అనటం తప్ప అన్నీ అపశృతులు పలుకుతున్నాడు అంటూ యజమానితో చెప్పి ఆయన్ను అవతలకు సాగనంపించారు. అవధాన్లు ఇంటికి వెళ్ళగానే లచ్చమ్మకు ఈ సంగతి తెలిసి, ఎన్నాళ్ళు చదివితే ఏం లాభం, కుక్కతోకకు వంక తీయగల వాళ్ళెవళ్ళు, వెళ్ళండి, మళ్ళీ చెంబు మీరు తయారై తదాస్తు అంటూ కూర్చోండి అని విసుక్కుంటూ మనసులో ఆవేదన వెల్లడించింది. నాటి నుంచి సుబ్బావధాన్లు మళ్ళీ తదాస్తు బ్రాహ్మడుగానే ఉండిపోయాడు. అయితే మరికొన్నాళ్లకు ఒక రోజున ఏటి ఒడ్డున కూర్చుని ఆలోచిస్తున్న అవధాన్లకి తళుక్కున ఒక ఆలోచన తట్టింది. ఎక్కడో కొండల్లో కోనల్లో పుట్టిన ఏరు తాను పుట్టిన చోటునే ఉండిపోక ప్రవాహ గతిని వెతుక్కుంటూ ఊళ్ళ మీదుగా తడుపుతూ సాగిపోతున్నది. ఆ నీటి వల్ల ఎందరో ప్రజలు జీవనం సాగిస్తున్నారు. అలాగే తాను కూడా పుట్టిన ఊళ్ళోనే ఉండిపోతే ఎప్పటికీ ఎదుగు బొదుగు ఉండదని అనుకుని తాను కూడా జీవితాన్ని వెతుక్కుంటూ
ఎక్కడికైనా సాగిపోవాలని నిర్ణయించుకుని అప్పటికప్పుడే తన కుటుంబంతో సహా తరలిపోయి ఓ కొత్త ఊరు చేరుకుని అక్కడ పౌరోహిత్యం మొదలుపెట్టాడు. వృత్తి నియమాల్లో జాగ్రత్తగా ఉంటూ ఆనాటి తప్పు మళ్ళీ దొర్లకుండా తన వృత్తిని సజావుగా సాగించాడు. ఇదండి 'తథాస్తు బ్రాహ్మడు' అనే కథ. ఈ 2 కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.